ఐదారేళ్లుగా మిర్చి ధరలు ఆశాజనకంగా ఉండడంతో రైతులు ఈసారి పెద్ద ఎత్తున పంటను సాగు చేశారు. అయితే అనూహ్యంగా ఈ ఏడాది ధరలు తగ్గిపోయాయి. గుంటూరు మిర్చి యార్డులో గతేడాది క్వింటాల్ 25,000 రూపాయలు పలికిన మిర్చి ధర ఈ ఏడాది కనీసం 11,000 రూపాయలు కూడా రావడం లేదని రైతులు చెబుతున్నారు. మిర్చి రైతుల ఆందోళన, రాష్ట్ర ప్రభుత్వ వినతులతో కేంద్ర ప్రభుత్వం మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ను ప్రకటించింది. ఈ పథకం కింద క్వింటాల్కు 11,781 రూపాయలు ఇస్తామని వెల్లడించింది. కానీ ఈ ధర ఏమాత్రం సరిపోదని రైతులంటున్నారు. క్వింటాల్ మిర్చికి కనీసం 20,000 రూపాయలు వస్తే గాని నష్టాల నుంచి గట్టెక్కగలమని చెబుతున్నారు. గతేడాది 3,000 ఎకరాలకు 90 క్వింటాళ్ల దిగుబడి వస్తే ఈ ఏడాది 60 క్వింటాళ్లు కూడా రాలేదని ఒక రైతు చెప్పారు. గత 5-6 మిర్చికి మార్కెట్లో మంచి ధరలే వస్తుండటంతో రైతులు ఈ ఏడాది కూడా ఆశాజనకంగానే ఉంటుందని భావించి పెద్ద మొత్తంలో పంట వేశారు. దీంతో భారీ స్థాయిలో మిర్చి విక్రయానికి తరలిరావడం, గతేడాది మార్చి నుంచి తగ్గిన ధరలతో త్వరలో పెరుగుతాయన్న ఆశతో రైతులు గోదాముల్లోనే పాత సరుకు దాచుకోవడం, అలా పెద్ద మొత్తంలో పంట పేరుకుపోయిందని అంటున్నారు. మళ్లీ ఈ ఏడాది కొత్త పంట రావడం, సరిగ్గా ఇదే సమయంలో అంతర్జాతీయంగా ఎగుమతులు తగ్గడం వంటి కారణాలతో మిరపకాయల ధర పడిపోయిందని కొందరి భావన. గుంటూరు మిర్చి ఎక్కువగా చైనా, కొలంబో, బంగ్లాదేశ్, ఇండోనేషియా, థాయిలాండ్ దేశాలకు ఎగుమతయ్యేది. అయితే ఇటీవల ఎగుమతులు తగ్గడంతో మిర్చి నిల్వలు పెరిగిపోయాయి. గతంలో లేని విధంగా ఇప్పుడు విదేశాల్లో కూడా మిర్చి సాగు చేస్తున్నారు. దాంతో ఎగుమతులు తగ్గుతున్న పరిస్థితుల్లో మిర్చి మార్కెట్ అంతగా లేదని భావిస్తే పాలకులు రైతులను అప్రమత్తం చేయాలి. లేదంటే అప్పులే పెట్టుబడిగా పెట్టి సాగు చేసే రైతు చివరికి కన్నీళ్ల పాలయ్యే పరిస్థితి ఉంటుంది. చైనా, బంగ్లాదేశ్లో ఇప్పుడు మిర్చి సాగు చేయడంతో కొంత ఎగుమతులు తగ్గాయని, అయితే అక్కడ సాగు విస్తీర్ణం చాలా తక్కువ, అందుకే మళ్లీ మన మిర్చి కావాలని అడుగుతున్నారని, ఎగుమతులు పెరుగుతున్నాయని మరో రైతు అన్నారు.